హై ప్రోటీను, విటమిన్స్, ఫైబరు అధికంగా ఉండే పెసరపప్పు బీరకాయ రెసిపీ అయితే చేద్దాం. పెసరపప్పుని ముందుగా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దాంట్లోకి తగినంత వాటరు, అలాగే తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుని 2 విజిల్స్ వరకు మనము ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి తాలింపుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మెంతులు వీటిలన్నిటిని వేయించుకున్న తర్వాత దాంట్లోకి వెల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత దాంట్లోకి ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అలాగే పసుపు, కారం, ఇంగువ వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా పోపంతా వేగిన తర్వాత దాంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు బీరకాయ పేస్ట్ అయితే అందులోకి వేసుకోవాలి. వేసుకొని మనకి వాటర్ ఎంత కావాలో అంతా యాడ్ చేసుకొని గట్టిచారుగా కలుపుకోవాలి. దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోండి. దీంట్లోకి పులుపు అయితే వేయనవసరం లేదు. మీకు పులుపు ఇష్టమైతే పులుపు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పులుపు అయితే యాడ్ చేయలేదు. వాటర్ అంతా మిక్స్ అయ్యేలాగా పప్పులోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు బీరకాయ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.